మరికొన్ని పాయింట్లు మరికొద్ది సందేశాన్ని మనము నేర్చుకుందాం. అంటే ప్రకృతి మానవ జాతికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతున్నట్లు మనం చూడొచ్చు. ఎన్నో విషయాలని ప్రకృతిని చూసి నేర్చుకోవచ్చు అని దైవికమైన గ్రంథం కూడా తెలియజేస్తున్నట్లు మనం చూడవచ్చు. అలాగే ఈరోజు మన కళ్ళ ముందున్న అనేక వస్తువులు కూడా ప్రకృతిలో ఉన్న వాటిని చూసి తయారు చేసినట్లు కూడా మనం చూడగలం. కొన్ని వస్తువులను కనిపెట్టారు కదా. ఈ వస్తువుల్ని ఎలా తయారు చేశారంటే ఈ పరమదేవుడు సృష్టించిన ఆ ప్రాణులను చూసి జీవులను చూసి ఆ వస్తువులు తయారు చేసినట్లు కూడా మనం చూడగలం. ఉదాహరణకి జేసీబీ ఉందనుకో, ఏదన్నా ఒక ప్రాణి మీకు గుర్తొస్తుందా? జేసీబీ. బుల్లెట్ రైలు చూసామనుకో, ఒక పక్షి గుర్తొస్తుంది అనమాట, ముక్కు పొడుగున్న పక్షి. ఎగ్జాక్ట్గా 100% వాస్తవం. అంటే ఒక పక్షిని చూసి బుల్లెట్ ట్రైన్ కనిపెట్టేశారు. రీసెంట్గా నేను చదివిన న్యూస్ ఏంటంటే జపాన్లో బుల్లెట్ ట్రైన్ తయారు చేశారు. సొరంగ మార్గంలోకి వెళ్ళినప్పుడు శబ్దం ఎక్కువ వచ్చేసిందంట. అంటే సొరంగ మార్గాలు ఉంటాయి కదా, మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉంది, సొరంగ మార్గంలోకి వెళ్ళినప్పుడు మాత్రం శబ్దం ఎక్కువ వచ్చిందంట. అంటే రీసెర్చ్ చేశారు, ఎందుకు ఎంత శబ్దం వస్తుంది సొరంగ మార్గంలో ఉన్నప్పుడు. ఏం చేశారంటే అప్పుడు పక్షిని చూశారు. ఆల్రెడీ పక్షిని చూసి తయారు చేశారు. అంటే బుల్లెట్ ట్రైన్ ముందు ఇంజిన్ భాగం ఎలా ఉంటుంది? పొడుగ్గా ఉంటుంది. ముందు ఇంజిన్ భాగం ఎలా ఉంటుంది అంటే మామూలు ట్రైన్ లాగా ఉండదు. అది ముందు ఇంజిన్ భాగం చాలా పొడుగ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నీటిలో మునిగి చేపలు పట్టే పక్షిని చూసారా, దాని ముక్కు పొడుగ్గా ఉంటుంది అనమాట. అది ఆకాశంలో నుంచి ఎంతో వేగంతో నీటిలోకి దూకుతుంది. అంటే ఆ సైంటిస్టులు ఏం చేశారంటే ఆ పక్షిని గమనించారు అనమాట. ఆ పక్షి ఎంతో వేగంతో దూకుతున్నా సరే ఏ శబ్దం రావట్లేదు అనమాట. శబ్దం రాకుండా అద్భుతంగా అది ఆ సముద్రంలోకి దూకి చేపను ఏం చేస్తుంటుంది, పట్టుకుంటుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంజిన్ భాగాన్ని మరలా తీసి ఇంకొంచెం పొడుగు చేశారంట దాన్ని. ఎప్పుడైతే ఇంజిన్ భాగాన్ని అంతకుముందులా కాకుండా పొడుగు చేశారో ఇక సొరంగ మార్గంలోకి వెళ్తే అంతకుముందు వచ్చిన శబ్దము రావట్లా. వాస్తవం అది. అంటే ఎన్నో ప్రాణులను చూసి వస్తువులు కూడా తయారు చేశారు. తేలు ఉంది కదా, జేసీబీ గుర్తుకు రావట్లేదా? ఆ తేలును చూస్తే జేసీబీ గుర్తుకు వస్తుంది అనమాట. జేసీబీ ఎలా ఉంటుంది. ఒక స్కూటీ చూసామనుకో, అంటే నాకు అనిపించిన విషయం చెప్తున్నాను నేను మీకు. స్కూటీని చూస్తే పంది గుర్తొస్తుంది అనమాట నాకైతే. టీవీఎస్ బైక్ ఉంటుంది కదా, దాని మీద కూడా గుర్రం ముద్ర ఉంటుంది, గుర్రం సింబల్ ఉంటుంది అనమాట. అంటే అనేక ప్రాణులను చూసి వస్తువులను తయారు చేసి, ఇప్పుడు పక్షులను చూసి కూడా ఏం చేశారు, ఫ్లైట్స్ ఉన్నాయి కదా. ఈరోజు మన దేహంలో ఉన్న అవయవాలను చూసి కూడా కొన్ని వస్తువులు మనకు కనిపిస్తున్నాయి. ఏసీని చూసామనుకో, ఇంట్లో ఏసీ ఉంటుంది కదా, ఏసీ లాంటి పార్ట్ మన దేహంలో ఏమన్నా ఉందా? ఊపిరితిత్తులు. అంటే ఊపిరితిత్తుల యొక్క పని ఏంటి అంటే మంచి గాలిని స్టోర్ చేసుకోవటం, చెడ్డగాలిని ఏం చేయాలి, బయటికి పంపించేసేయాలి. వాటర్ ఫిల్టర్ ఉంది కదా, వాటర్ ఫిల్టర్ను పోలిన అవయవం మన బాడీలో ఏమైనా ఉందా? కిడ్నీస్ ఉన్నాయి, మూత్రపిండాలు ఉన్నాయి. అంటే మూత్రపిండాల యొక్క పని ఏంటి, నీటిని శుద్ధి చేసి మంచినీరుని బాడీకి అందించడం, వేస్ట్ నీరుని ఏం చేయాలి అంటే ఈ వాటర్ ఫిల్టర్ కూడా ఏం చేస్తుంది, ఆ ఫిల్టర్స్ ఏం చేస్తే లోపల నీటిని వడబోస్తుంటాయి, శుద్ధి చేస్తుంటాయి అనమాట. ఒక బైక్కు ఇంజిన్ ఉంది కదా, ఒక వాహనానికి ఇంజిన్ ఉంది కదా, ఇంజిన్ను పోలిన అవయవం ఉందా మన బాడీలో? గుండె యొక్క పని ఏంటి, టోటల్ యొక్క బాడీకి రక్తాన్ని పంపు చేయటం కదా దాని పని. టోటల్ గుండె ఉంది కదా, గుండె పని ఏంటంటే ఆ రక్తాన్ని పంపింగ్ చేస్తాను అనమాట. అరికాల నుంచి నడినెత్తి వరకు ఆ గుండె ఏం చేస్తుంటే రక్తాన్ని సరఫరా చేస్తుంటుంది.
అంటే నీటిని రక్తాన్ని శుద్ధి చేసే పనేమో కిడ్నీస్ది, మూత్రపిండాలది. నీటిని శుద్ధి చేస్తే, రెండోది రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంటాయి. ఆ శుద్ధి చేసిన రక్తాన్ని బాడీకి పంపు చేసేదేమో గుండె అన్నమాట. అంటే ప్రకృతిని చూసి అనేక వస్తువులు చేసినట్లు కూడా మనం చూడగలం. అలాగే అనేక గొప్ప పాఠాలు కూడా మనం చూడగలం. అందులో ఒక పాఠం ఏంటంటే క్షేమం చూసి కష్టపడి పని చేయాలనే ఒక పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. అలాగే దాన్ని కొనసాగింపుగా రెండోది దూరదృష్టి. అంటే ఒక ముందు చూపు వేట్లో ఉంది, చీమల్లో ఉంది. అంటే చీమల్లో ఏముంది? దూరదృష్టి ఉంది. చీమల్లో ఏముంది? ఒక ముందు చూపు ఉంది. ఎలా ఎలా చెప్పండి ఒకసారి. ఇందాక మనం చదివాం అన్నమాట. వేసవి కాలంలో కోత కాలంలో అవి ఏం చేస్తాయంట? ఒకసారి చూద్దాం. చదివిన మాట మరలా చూద్దాం. వింటాము. సామెతల గ్రంథము 30. సామెతల గ్రంథం మనం చదివిన భాగమే ఒకసారి మరలా చదువు. 30వ అధ్యాయము 24-25 మరలా చదువు. 30వ అధ్యాయము 24-25. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు బలము లేని జీవులు, అయినను వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనెను. అంటే ఒక సిద్ధపాటు. ఎవరిలో ఉందిరా సిద్ధపాటు? అంటే సిద్ధపాటు, ఒక ప్రిపరేషన్ అనేది, ఒక ముందు చూపు అనేది చీమల్లో కనిపిస్తుంది సహోదరులు. అంటే వేసవి కాలంలో, అందుకే ఎండాకాలంలో చీమలు ఎక్కువ ఉంటాయి కదా. ఈ చలికాలంలో ఉన్నట్లు ఎండాకాలంలో మన ఇళ్ళలో కూడా ఏం చేస్తుంది తెలుసా? ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట చీమలు. అప్పుడే ఎక్కువగా కనిపిస్తాయి. పొలాల్లో కూడా ఎప్పుడు కనిపిస్తాయి? కోతకాలంలోనూ అప్పుడే కనిపిస్తాయి అన్నమాట. ఈ వర్షాకాలంలో కానీ, ఈ మొక్కలు విత్తనం వేసే కాలంలో చీమలు కనిపిస్తాయా? కనిపించవు. అంటే వాటి కాలాలు తెలుసా? అంటే ఏది వేసవి కాలం, ఏది విత్తనం వేసే కాలం, వర్షాకాలం అనే ఆ కాలం కూడా ఎవరో తెలుసు? అంటే చిన్నవే. అంటే చిన్నవాటిని చూసి కూడా పాఠం నేర్చుకోవచ్చు. చూపులకి చిన్నవి, కానీ ఆ పనిలో మాత్రమేమో చాలా గొప్పవి. వేసవి కాలం ఉంది. 6వ అధ్యాయం కూడా చదువుతాం సార్. మనం చదివిన మాట 6వ అధ్యాయం మాట. 6వ అధ్యాయము 8వ వచనం. 6వ అధ్యాయం 8వ వచనం. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు. చూసారా ఎప్పుడన్నా కోత కోసినప్పుడు చీమలు ఉన్నాయా? కోత కోసేటప్పుడు ఆ కుప్పలు మరలా పట్ట మీద వేసి టాటు పెట్టి తొక్కిస్తాం కదా. అప్పుడు ఏమైనా పొలాల్లో చీమలు కనిపించాయమా? అంటే అవి కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును, వేసవి కాలమందు ఆహారము కూర్చుకొనును. అంటే ఒక దూరదృష్టి, ఒక ముందు చూపు. అంటే ఈ వేసవి కాలం గతించిన తర్వాత ఏ కాలం వస్తుంది? వర్షాకాలం వస్తుంది. అంటే వర్షాకాలంలో ఏం దొరకదు? ఆహారం దొరకదు. వర్షాకాలంలో చీమలు బయటికి వెళ్ళగలవా? ఇప్పుడు ఎంత 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 ఎన్ని కిలోమీటర్ల నుంచి పడుతుందా వర్షం చినుకు? ఎంత వేగంతో పడుతుంది భూమి మీద? ఎంతో వేగం కదా. ఇప్పుడు చీమ ఎంత ఉంటుంది, వర్షం బొట్టు ఎంత ఉంటుంది? ఇప్పుడు అంత వేగంతో ఒక వర్షపు బొట్టు చీమ మీద పడింది అనుకో, చీమ నిలవగలదా? అంటే వర్షాకాలం వస్తుంది ముందు భవిష్యత్తులో, ఆహారం మనకు దొరకదు, మరలా వర్షాకాలం మనం బయటికి వెళ్ళలేము. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? అంటే ఒక ముందు చూపు, ఒక భవిష్యత్, ఒక సిద్ధపాటు, ఒక దూరదృష్టి. మరి ఈరోజు మనలో ఉందా? ఈరోజు మనలో ఒక ముందు చూపు ఉందా? ఈరోజు మనలో ఒక దూరదృష్టి ఉందా? ఈరోజు మనిషిలో ఉందా? తిని తుడుచుకోవటమేనా అంటారు కొంతమంది. వీడికి అంతేనండి, వీడు ఎట్లాంటి వీడు ఆలోచించండి. వీడేం చేస్తాడంటే తిని తుడుచుకొని ఇక బాట పడిపోయి అంతేనండి. వాడు ఏం ఆలోచించడు, భవిష్యత్తు ఆలోచించడు, ముందు చూపు లేదు. అసలు ఏమాత్రం కూడా ముందు చూపు లేదు.
20వ అధ్యాయం ఒకసారి మరలా 20వ అధ్యాయం. ఈ సోమరిగాడు ఏం చేస్తున్నాడంటే ఈ చీమకున్న వివేచన కూడా సోమరికి ఉండదు. చీమకున్న ఒక వివేచన, ఒక జ్ఞానం కూడా సోమరికి ఉండదు. అందుకే ఏమంటాడు 20వ అధ్యాయము 4వ వచనం చూడండి. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. మరి పంట గురించి విచారణ చేసి ఎక్కడ దొరుకుతుంది? తర్వాత ఇప్పుడు విత్తనం వేయాల్సిన సమయంలో ఏం చేయాలా? విత్తనం వేయాలి. దున్నాల్సిన సమయంలో దున్నాలి, విత్తనం వేయాల్సిన సమయంలో విత్తనం వేయాలి. అంటే కాలని ఈ సోమరు ఏం చేస్తున్నాడు అంటే ఒక చీమకున్న ఒక వివేచన, ఒక చీమకున్న ఒక ముందు చూపు, దూరదృష్టి ఈరోజు ఎవరికి లేదమ్మా. అవి కాలాన్ని గుర్తిస్తున్నాయి. వాటికి ఏ కాలం, ఏది వేసవి కాలమో తెలుసు, ఏది వర్షాకాలమో వాటికి తెలుసు. ఈరోజు క్రైస్తవులుగా ఈరోజు మనలో ఏమైనా దూరదృష్టి ఉందా? ముందు చూపు ఉందా ఈరోజు? అంటే భౌతిక విషయాల్లో ఉంది మన దగ్గర. భౌతిక విషయాల్లో ఎంతో దూరదృష్టి, ఎంతో ముందు చూపు. ఉదాహరణకి ఒక ఇల్లు కట్టాలనుకో, పిల్లర్స్ వేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఒకవేళ పైన వేసుకోవచ్చు. అంటే ఇల్లు అనేది ఒక భౌతికమైనది. వృద్ధాప్యలో మనం సుఖంగా ఉండాలంటే ఇప్పటి నుంచి ఏదైనా మనం పాలసీ తీసుకున్నాం, తప్పంట్లా నేను. ఇప్పటి నుంచి మనం ఏదైనా పాలసీ తీసుకున్నాం అనుకో, వృద్ధాప్యలో మనకు ఆసరాగా ఉంటాయి. మంచిదే. ఒక దూరదృష్టి, ఒక ముందు చూపు. అమ్మాయి పుట్టగానే, అబ్బాయి పుట్టగానే పాలసీ కట్టేస్తాడు. ఎందుకు? వీడి చదువుకు ఉపయోగపడతాయి, పెళ్లికి ఉపయోగపడతాయి. అవును కదా? మంచిదే. అంటే లౌకికమైన విషయాల్లో ఉండే ఒక ముందు చూపు, ఒక దూరదృష్టి ఆత్మీయ విషయాల్లో ఉందా సహోదరులారా? అందుకే యేసుక్రీస్తు ఏమంటో తెలుసా? వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తెలివి కలిగిన వాడు అనేసుకోండి. వెలుగు సంబంధులు అంటే ఎవరు? వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తెలివి కలిగిన వాళ్ళు. వెలుగు సంబంధులు అంటే ఎవరు? క్రీస్తులో ఉన్నవాడు. అంటే క్రీస్తులో ఉన్నవారి కంటే లోక సంబంధులు ఎలా ఉన్నారంట? చాలా యుక్తి, చాలా తెలివి ఉంది వారిలో. ఏ విషయంలో? ఇది ఒక దూరదృష్టి, ఒక ముందు చూపులో. అందుకే ప్రభు ఒక గృహ నిర్వాహకుడి గురించి ఒక ఉపమానం గురించి చెప్పాడు. మీకు గుర్తుందా? ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఈ మాట మాట్లాడాడు ప్రభు అనేసి. ఈరోజు మనకు కూడా ఒక భవిష్యత్తు ఉంది. మనకి రాబోయే కాలం ఒకటి ఉంది, రాబోయే లోకం ఒకటి ఉంది. ఆ రాబోయే లోకాన్ని, కాలం గురించి మనం ఏం చేయాలమా? ఈ లోకమైన ఎప్పుడు లేచిన ఈ లోకమైన తమ్ముడు ఇంకా ఇప్పుడు అవేం చేస్తున్నాయి? భవిష్యత్ కాలం గురించి ఆలోచిస్తున్నాయి అవి. ఇదిగో వచ్చేది వర్షాకాలం, వచ్చేది శీతాకాలం, ఇది వేసవి కాలం. ఇప్పుడే ఆహారం దొరుకుతుంది, భవిష్యత్తులో మనకు ఆహారము దొరకదు. అంటే భవిష్యత్తులో మనం సురక్షితంగా ఉండాలంటే, సజీవంగా ఉండాలంటే ఇదిగో ఇప్పుడే ఆహారం సమకూర్చుకోవాలి. మరి ఈరోజు రాబోయే లోకం గురించి, రాబోయే కాలం గురించి ఎంతమంది ఆలోచిస్తున్నాం ఈరోజు మనము? ఎప్పుడు ఈ లోకం గురించేనా? ఎప్పుడు ఈ లోకం గురించే మనం ఆలోచించేది, ఈ లోకంలో ఉన్నవాడి గురించే మనం ఆలోచించేది. మరి రాబోయే లోకం గురించి, రాబోయే లోకం గురించి సహోదరులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18, 19 వచనాలు కలిసి ఉంటే చదువుతారు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు, అదిగో రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. రాబోవు కాలమునకు మంచి పునాది ఎప్పుడు వేసుకోవాలంటామా? అంటే రాబోయే కాలానికి మంచి పునాది ఎప్పుడు వేసుకోవాలంటే ఇప్పుడే మనం వేసుకోవాలి. ఏం చేయాలి మరి? నిజంగా దూరదృష్టి మనలో ఉందనుకో,
ఇంతకేం చేయాలంట చదువు ఒకసారి. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు, మేలు చేయువారును, సక్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించు వారిని ఎండవాలని వారికి ఆజ్ఞాపించు తిమోతి. ఆజ్ఞాపించు. రాబోయే కాలానికి పునాది వేసుకోవాలి. ఇప్పుడు గురించి ఆలోచిస్తున్నావా? ఎరా ఇప్పుడు గురించి ఆలోచిస్తున్నావా? ఈ జీవితమేనా? ఇంకా రాబోయే లోకం గురించి కానీ రాబోయే భవిష్యత్తు గురించి కానీ మనం ఆలోచన చేస్తున్నాం ఈరోజు. మనం నిజంగా ఒక ముందు చూపు ఉందా? నిజంగా ముందు చూపుంటే ఆ చీమలు ఎలాగైతే సిద్ధపాటు కలిగి ఉంటున్నాయో ఈరోజు మనం కూడా ఏం చేయాలంటామా? అవి వేసవి కాలంలో ఆహారమును సిద్ధపరచుకొనెను. ఒక దూరదృష్టి, ఒక ముందు చూపు ఉంది చీమల్లో. ఈరోజు ఆత్మీయ విషయాల్లో ఆ ముందు చూపు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ముందు చూపు అంటే మనకి రాబోయే లోకం గురించి ఆలోచించాలిరా. రాబోయే లోకం గురించి. రాబోయే లోకం అంటే అది పరలోకం. అబ్రహాము కూడా దాన్ని ఆలోచించాడు కదా జయరాజు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంటే అబ్రహాము అప్పటి గురించి ఆలోచించాడో భవిష్యత్తు గురించి ఆలోచించాడో తమ్ముడు? మోషే కూడా ఏం చేశాడమ్మా? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమారుడు అని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోవాలి. ఏంటయ్యా ఎందుకు ఒప్పుకోలేదంటే అనగా అతడు ప్రతి ఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. భవిష్యత్తు గురించి ఆలోచించాడు, అంతేగాని అల్పకాల సుఖభోగం గురించి అతను 40 సంవత్సరాల సుఖం గురించి ఆ మనిషి ఆలోచించలా, 80 సంవత్సరాల సుఖం గురించి ఆలోచించలా. మరి దేని గురించి అంటే ఇదిగో భవిష్యత్తులో ఒక బహుమానం ఉంది అంటే భవిష్యత్తు గురించి ఆలోచించడమా విశ్వాసులు అందరూ కూడా బైబిల్లో. ఈరోజు మనకు నిజంగా ఉందా భవిష్యత్తు ముందు చూపు ఉందా? భౌతికమైన విషయాలు ఉంది, ప్లాన్లు ఉన్నాయి మనకి, మన గురించి మన కుటుంబం గురించి ప్లాన్లు ఉన్నాయా? ఉన్నాయి. ఒక దూరదృష్టి, ఒక ముందు చూపు. అలాగే మూడో పాఠం ఏంటంటే క్రమశిక్షణ కదా. అంటే చీమలను చూసి నేర్చుకునే మరొక పాఠం ఏంటంటే ఒక క్రమశిక్షణ అన్నమాట. క్రమశిక్షణ. చీమలు ఎలా వెళ్తాయి? ఎప్పుడన్నా గుంపుగా ఉన్నట్టున్నాయా? అవి ఎక్కడికైనా వెళ్ళాలనుకో ఎలా వెళ్తాడా? ఎన్ని ఉన్నా సరే, ఎన్ని చీమలు ఉన్నా సరే లైన్గా క్రమంగా వెళ్ళిపోతుంది. నాకు తెలిసి సృష్టిలో క్రమశిక్షణ లేని జీవి ఏదైనా ఉందంటే భౌతికంగా ఆలోచించాలి. ఒకవేళ బస్సు ఎక్కాలి, బస్సు మీద రాసి ఉంటుందా? ఏమని ఏం చేస్తాం? గుంపు తోసుకొని పోవడమే కదా. ఆడ మొత్తుకున్నాడా? ఎక్కాలన్నా తోసుకోవటమే, దిగాలన్నా లైన్గా దిగండి అయ్యా బాబు మొత్తుకున్నాడు అతను. ఎందుకు దిగుతావు? నాకు తెలిసే క్రమశిక్షణ లేని జీవి ఏదైనా ఉందంటే ఎక్కువగా ఎవరు కనబడతారు? మనిషి. ఇప్పుడు ఆకాశంలో పక్షులు ఉన్నాయి అనుకో తమ్ముడు, అవి వలస వెళ్తే అవి ఎలా ఎలా గుర్తు చూసారా? క్రమంగా ఎంత లైన్గా వి ఆకారంలో. అద్భుతం అది. ఒక క్రమశిక్షణ. ఈరోజు విశేషంగా క్రైస్తవుడికి అనమాట. క్రైస్తవుడు కూడా అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. కూర్చునే విషయంలో కూడా మీరు ఎలా కూర్చోవాలి? క్రమశిక్షణగా కూర్చోవాలి. కుప్పలా కూర్చోవడం కాదు. ఏంటి? ఒక లైన్. తినే దగ్గర ఇప్పుడు అయిపోయింది, క్లాస్ అయిపోయింది, ఇప్పుడు భోజనం పెడతారు. ఒకవేళ బఫే అనుకో, ఏం చేయాలి? 1 నిమిషం ఆలస్యమైతే చచ్చిపోతామా? ఒక 5 నిమిషాలు ఆలస్యమైతే ఇప్పుడు అందరూ లైన్గా నిలబడేప్పుడు ఏం చేయాలరా? వెనకనే నిలబడాలా? మనం అంత వచ్చిందాక నిలబడాలి అంతే. తోసుకొని పోతాం ముందుకు. మరి అవసరం, అది కూడా అవసరం. క్రమశిక్షణ అవసరం. అది ఒక కూర్చునే దగ్గర కానీ, ఒక భోజనం చేసే దగ్గర కానీ. ఇప్పుడు చెప్పులు విడవాలనుకో, కొన్ని చోట్ల చెప్పులు ఎలాగుంటాయి మీకు తెలుసా? కొన్ని స్థలాలలో చెప్పులు ఎలాగుంటాయి కోట? మన దగ్గర చెప్పులు ఎలాగుంటాయి అంటే చెప్పుల మీద చెప్పులు కుప్ప అనమాట. అది అంటే ఒక డిసిప్లిన్ లేదు మనకి.
అంటే క్రైస్తవులు నవ్వుతున్నారండి, నమోస్తున్నా మాట్లాడుతుంటే అవసరం, డిసిప్లిన్ అవసరం. మన ఇల్లు ఎలా ఉంచుకుంటాం, మరి దేవుని ఇల్లు, మరి ఇప్పుడు మన సంఘంగా కూడుకుంటున్న స్థలం అంటే ఎలా ఉండాలి, అప్పుడు ఎంత డీసెన్స్గా ఉండాలి. ఇప్పుడు సంఘంగా కూర్చున్నప్పుడు, ఆరాధనలోకి వచ్చినప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాం అనుకో, డిసిప్లిన్ అంత క్రమశిక్షణ అది. ఇప్పుడు డాక్టర్ ఛాంబర్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారా, డాక్టర్ ఛాంబర్ లోపలికి వెళ్ళాలి. డాక్టర్ ఛాంబర్ లోపలికి వెళ్ళే ముందు ఏం చేస్తాం, మొబైల్ని, బ్యాంకులో పని ఉంది, ఎండీని కలవాలి, మేనేజర్ని కలవాలి, ఆ ఛాంబర్లోకి వెళ్ళడం ఏం చేస్తాం, ఫోన్ ఆఫ్ చేయి. అంటే దేవుడు అంటే అంత చులకనగా ఉన్నాడా? అంటే దేవుని సన్నిధి అంటే దేవుడు అంటే ఈరోజు మనకి అంటుంటే అంత చులకనగా ఉన్నాడు. కొన్ని స్థలాల్లో మొబైల్ తీసుకుంటారంట, మసీదులు ఏం చేస్తారు తెలుసా, కొన్ని స్థలాల్లో మా లోపల మొబైల్ బయట ఇచ్చేస్తారంట వాళ్ళు. అదే దౌర్జన్యం కాదు, బలవంతం కాదు, అది దేవుని యొక్క సన్నిధి అంటే ఒక గౌరవం అనమాట. ఒక 2 గంటల ఫోన్ మాట్లాడకపోతే వచ్చే నష్టం ఏంటి? 2 గంటల ఫోన్ మాట్లాడకపోతే తర్వాత ఒక సైలెన్స్లో పెట్టుకున్నాం, ఫోన్ వస్తుంది, తర్వాత మాట్లాడుకోవచ్చు. అది ఎంత అర్జెంట్ అయినా సరే ఒక దైవికమైన విషయం అయితే అది వేరే సంగతి. అంటే ఒక క్రమశిక్షణ అనేది ఈరోజు మనకి చాలా అవసరమైంది. దేని చూసి నేర్చుకోవచ్చు అంటే ఇప్పుడు అది చీమలను చూసి నేర్చుకోవచ్చు. ఈరోజు ఉదయం నిద్ర లేవడం అయినా సరే, పండుకోవటం అయినా సరే, అంటే ఎప్పుడు పండుకుంటున్నాం, ఎప్పుడు నిద్ర లేస్తున్నాం, మనం దానికి అవసరం లేదా క్రమశిక్షణ? నిద్ర లేసే విషయంలో క్రమశిక్షణ అవసరం లేదా? ఏంటి క్రమశిక్షణ? ప్రతిరోజు ప్రార్థన చేయటం, ప్రతిరోజు బైబిల్ చదవటం. ఉందా ఈరోజు నిజంగా? నువ్వు క్రమశిక్షణగా ఉన్నప్పుడు బైబిల్ చదవట్లేదు, నువ్వు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అనుకో. ప్రార్థన చేయట్లేదు, నువ్వు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అనుకో. క్రమం ఉందా నీలోనాలో? ఒక బైబిల్ లేదు, ఒక ప్రార్థన లేదు, ఉదయం లేవటం సరైన సమయం లేదు. ఎలాగున్నాం ఈరోజు మనం? అంటే ఒక క్రమం, శారీరక సంఘంగా కూడుకున్నప్పుడు కూడా ఏం చేయాలంటే ఒక క్రమం అనేది ఉండాలి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 40వ వచనం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 40వ వచనం. 39 కలిసి ఉన్నాయి కదా, చదువు. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచుకుడి గాని సమస్తమును మర్యాదగా క్రమముగాను జరగనీయుడి. క్రమము, కూర్చొని ఇట్లా లాగకూడదు. కూర్చొని ఒకవేళ మనం కుర్చీలో కూర్చున్నాం అనుకో, వెనకొచ్చామనుకో, కూర్చొని ఏం చేయాలి, సౌండ్ రాకూడదు అనమాట. ఏం చేయాలంటే లేపి అలా పెట్టాలన్నమాట. లేపి కూర్చుని లేపి అలా పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇలా బర్రెలు లాగడం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు దృష్టి అంతా ఎడిపోతే మళ్ళీ మీరేం చేస్తారు, వెంటనే మీరు వెనక చూస్తారు, మరలా మీరు ఇప్పుడు దాన్ని వదిలేరు మీరు అనమాట. మీరేం చేస్తారు, వెంటనే ఫోన్ రాకుండా మీరు కూడా ఏం చేస్తారు, దృష్టి మరలుతా. గుర్తుంచుకోండి ఈ మాటలో. మీరు తర్వాత చెప్పులు విడిచే దగ్గరైనా సరే, భోజనం చేసే దగ్గరైనా సరే, మనం ఇక్కడ కూర్చున్న దగ్గర సరే ఒక లైన్గా క్రమంగా ఉండాలి. ఒక కుక్కలాగా గుంపులాగా కూర్చోవడం కాదనమాట. భోజనం చేసిన తర్వాత తినే ముందు కానీ చేసిన తర్వాత కానీ. అంటే దేవుని యొక్క మందిరం అంటే, దేవుని యొక్క సన్నిధి అంటే ఒక డీసెన్స్, ఒక డిసిప్లిన్, ఒక క్రమం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక అల్ప ప్రాణే అంత క్రమంగా ఉన్నప్పుడు ఈరోజు మనకొద్దు ఆ క్రమం. ఇప్పుడు క్రమశిక్షణ లేని జీవితం ఎలా ఎదుగుద్ది, భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ? ఒక క్రమశిక్షణ లేని జీవితం భౌతికంగా ఎదగలేడు ఆ మనిషి, ఆత్మీయంగా కూడా ఆ మనిషి ఎదగలేడు. అంటే ఒక క్రమంగా నడుచుకోవాలని మాట్లాడుతాడు. ఒకసారి గలతీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము అని మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయము 25వ వచనం. 5:25 మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. యెహెజ్కేలు గ్రంథంలో తరచూ ఒక మాట చూస్తాం. మీరు చదివారు యెహెజ్కేలు గ్రంథాన్ని? నరపుత్రుడా, నీవు లేచి చక్కగా నిలవబడమన్నాడు. గుర్తొస్తుందా?
అన్న కృష్ణమూర్తి చదివినట్లు ఆ మాట గుర్తొస్తుందా? అంటే ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషి ఎలా నిలబడాలి? ఆ మనిషి ఎలా నిలబడాలి? హెడ్ మాస్టర్ ముందు ఎలా ఉంటారు మీరు? బ్యాంక్ మేనేజర్ ముందు ఎలా ఉంటారు మీరు? ఎంఆర్ఓ ముందు ఎలా నిలబడతారు మీరు? ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ముందు నిలబడాలి, ఎలా నిలబడతారా? అంటే ఎంతో గౌరవంగా నిలబడతారు, కూర్చుని దగ్గర కానీ నిలబడే దగ్గర కానీ. మరి ఈరోజు దేవుని దగ్గర మరి కూర్చోవడం కూడా సరిగ్గా రావట్లేదు, నిలబడటం కూడా మనం సరిగ్గా రావట్లేదా? అంటే ఒక క్రమశిక్షణ అనే పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. అలాగే ఐక్యమత్యం, ఐక్యమత్యము అనే ఒక గొప్ప పాఠాన్ని కూడా నేర్చుకోవచ్చు. అంటే అవన్నీ కలిసి పనిచేస్తాయా? ఎవరికి వాళ్ళు పనిచేస్తారు? అవి చీమలు అన్నీ కలిసి పనిచేస్తాయా? ఇండివిజువల్గా ఒక్కొక్క చీమ పనిచేస్తుందా? ఇండివిజువల్గా ఏ ఒక్క చీమ పనిచేయదు. ఎలా పనిచేసేవి? టీం వర్క్. విన్నారు కదా అన్నమాట. టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా గొప్పదన్నమాట, చాలా గొప్పదన్నమాట. అందుకే ఇప్పుడు క్రికెట్లో కూడా తరచుగా ఏంటంటాం, క్రికెట్ని ఏమని పిలుస్తుంటారు? మన జట్టుని టీమిండియా కదా, టీమిండియా అని పిలుస్తుంటారు. ఎప్పుడైతే టీముగా ఆడతారో అప్పుడు మాత్రమే జట్టు గెలుస్తుంది. టీముగా ఆడకుండా ఒక్కళ్ళు ఆడారనుకో జట్టు గెలుస్తుందా? గెలవదు. జట్టు ఎప్పుడు గెలవదు అనమాట. గుర్తు. ఏ క్రీడైనా సరే ఏదైనా సరే గెలుపొందాలంటే, విజయాన్ని చూడాలంటే, ఎదగాలంటే టీం వర్క్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. టీముగా అంటే అందరూ కలిసి ఆడితేనే ఆ జట్టు విజయం సాధిస్తుంది. అందరూ కలిసి పనిచేస్తేనే ఎదుగుద్ది అనమాట. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పనిచేసారనుకో ఎదగదు అనమాట. అందుకే ఆఫీసుల్లో కూడా ఏం చేస్తారంటే టీం వర్క్ అనే పదాన్ని ఉపయోగి టీమ్గా మీరు టీమ్గా వర్క్ చేయండి. అంటే ఒక కమ్యూనికేషన్ కూడా వాటి మధ్య ఉంటుంది, ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే ఎవరికి వారే యమునా తీరు అన్నట్లు చీమలు ఉంటాయేమో, ఎవరికి వాళ్ళు యమునా తీరు అనే ఉద్దేశంతో చీమలు ఉండవు అనమాట. అంటే వాటిలో ఒక గొప్ప ఐక్యత అనమాట. అందుకే ఒక సూక్తి ఉంది, చీమల ఐక్యత పాముకి ప్రాణహాని అంట. అంటే చీమలు ఐక్యంగా దేన్ని చంపగలవు? ఒక పద్యం చదివాం, గుర్తుందా? ఒక సలిచీమలంట త్రాసు పామును కూడా ఏం చేస్తాయి? చంపేస్తాయి అవి, పామును చంపేస్తాయి అవి. ఎందుకంటే చీమలు కష్టపడి పుట్టన పెట్టుకుంటాయి. చీమలు కష్టపడి పుట్టన పెట్టుకున్నప్పుడు అందులో నివసించడానికి ఏదో వస్తుంది, అది విషపురుగు వచ్చేస్తుంది అనమాట. ఆ నాగుపాము త్రాసుపాము ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఐక్యంగా ఏం చేస్తాయి? అదిగో చీమల ఐక్యత పాముకి ప్రాణహాని, గడ్డి పరకల ఐక్యత గజరాజుకు బంధనం అంటాడు ఒక సూక్తి. గడ్డి పరకల ఐక్యత గజరాజుకు బంధనం. అంటే గడ్డి పరకల్ని అన్నిటినీ కలిపి ఐక్యంగా కలిపితే దేన్ని బంధించగలం? ఏనుగును కూడా బంధించగలం. గడ్డి పరక ఎంత? ఆఫ్టర్ ఆల్ అంటే ఆఫ్టర్ ఆల్ గడ్డి పరకే, ఒక్కటిగా ఉంటే ఆఫ్టర్ ఆలే. కానీ గడ్డి పరకలు అన్నీ కలిపితే, గడ్డి పరకలు అన్నీ కలిపి ఒక తాళ్లాగా చేస్తే దేన్ని బంధించగలం? గజరాజును కూడా బంధించగలం. అంటే ఐక్యత అనేది అంత బలమైంది, ఐక్యత అనేది అంత ఉన్నతమైంది. అంటే కలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలి, ఏకంగా ఉండాలి, ఐక్యమత్యంగా ఉండాలి. ఐక్యమత్యమే మహాబలం. చదివాం కదా పాఠ్యపుస్తకాల్లో ఎన్నోసార్లు చిన్నప్పుడు. ఈరోజు చీమలను చూసి నేర్చుకునే ఒక గొప్ప పాఠం ఏంటంటే ఇదిగో కలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలి, ఐక్యమత్యం కలిగి ఉండాలి. ఎవరికి వారు ఏమైనా తీరుగా ఉన్నామనుకో ఎలా ఎదుగుతావు? నువ్వు కూడా ఆత్మీయంగా ఎదగలేవు నువ్వు. ఎప్పుడైతే ఐక్యంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు కలిసి ఉంటావో అప్పుడు ఐక్యంగా నువ్వు ఎదిగే అవకాశం ఉందన్నమాట. మీకు గుర్తుంది కదా, ఇప్పుడు లోతు అబ్రహాముతో కలిసి ఉన్నంత కాలం వారి కుటుంబం ఎలాగుందమ్మా? ఎప్పుడైతే అబ్రహాముతోటి లోతు విడిపోయాడో, లోతు అబ్రహాముకి దూరంగా వెళ్ళిపోయాడో, ఇప్పుడు లోతు కుటుంబం ఎలాగుంది? లోతు కుమార్తెలు ఎలా తయారైపోయారు? లోతు భార్య ఎలా తయారైపోయింది? అంటే అబ్రహాముతో ఉన్నంత కాలం లోతు కుటుంబం ఎలాగుంది? అబ్రహామును విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత లోతు కుటుంబం ఎలాగుంది? బహుశా ఈ ఇస్కరియోతు యోధా కూడా అపోస్తులతో కలిసి ఉండేవాడు కాదేమో ఎక్కువగా. అపోస్తులతో కలిసి ఉండగా బహుశా కొద్దిసేపు మాత్రమే అపోస్తులతో ఉండేవాడు, తర్వాత కొంచెం దూరంగా వెళ్ళేవాడు. ఎప్పుడైతే అతను దూరంగా ఉండేవాడో అపవాది వాడుకోడు కదా.
అపవాది వాడుకున్నాడు. 11 మందికి లేని ఒక ఆలోచన ఎవరిలో పుట్టించాడు? అపవాది యోధాలో పుట్టించాడు. అంతకు మునుపు సాతాను వాని హృదయములు ఆలోచన పుట్టించి ఉండెను. అంటే వాడి దృష్టి అంతా దేని మీద ఉండేది? యోధ దృష్టి అంతా కూడా. అంటే కలిసి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది, ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం అందరం కూడా ఏం చేయాలంటే ఏకంగా ఉండాలి. ఎంత ఏకత్వం అంటే ఒక శరీరం ఎలా ఉంటుందో అలా ఎవరు ఉండాలి? ఒక శరీరంలో అవయవాలు ఉన్నట్లుగా ఈరోజు సంఘం ఉండవలసిన అవసరం ఉంటుందన్నమాట. ఉన్నది 10 మంది అయినా సరే ఒకే నూరు అయి ఉండాలన్నమాట. సంఘ సభ్యులు 20 మంది ఉన్నాయి, 100 మంది ఉన్నాయి, 500 మంది ఉన్నాయి. ఎంతమంది సంఘ సభ్యులు ఉన్నా సరే ఎన్ని నూరులు ఉండాలి? ఒకే నూరు, ఒకే మాట, ఒకే నిర్ణయం, ఒకే ఆలోచన. వ్యతిరేకత ఉండకూడదు, వ్యతిరేక భావాలు ఏమాత్రం కూడా ఉండకూడదు. ఎప్పుడైతే గుంపులో వ్యతిరేకత వస్తుందో శత్రుకు బలం అన్నమాట. గుంపులో ఎప్పుడైతే వ్యతిరేకత వస్తుందో శత్రుకు బలం. గుంపులో ఉన్నంత కాలం శత్రువు ఏం చేయలేడు, ఓన్లీ పొంచి చూస్తుంటాడు అనమాట. ఎప్పుడైతే గుంపులో నుంచి పక్కకు వచ్చేస్తాడో శత్రువుకి సులువు. చెప్పాను కదా గతంలో మీకు ఒక కథ. అడవి దొన్నల్ని, అడవి గేదెలను వేటాడాలనుకో సింహాలు, క్రూర మృగాలు చూసాం కదా యానిమల్ ప్లాంట్ లో. ఆ డిస్కవరీ యానిమల్ ప్లాంట్ లో చూస్తే అడవి దొరలు గుంపులు ఉంటాయి. ఆ సింహాలు గుంపు మీద దాడి చేయలేవు. ఏం చేస్తే తెలుసా? చల్లచెదురు చేస్తున్నాడు. ముందు గుంపును చల్లచెదురు చేయాలన్నమాట. గుంపును చల్లచెదురు చేసిన తర్వాత ఒంటరిగా ఒకటి దొరుకుతుంది అనమాట. ఆ సింహాల గుంపు ఏం చేస్తుంది? అదిగో ఒంటరి దాన్ని. ఆ సింహం వలె ఎవరు తిరుగుతున్నాడు? గర్జించు సింహం వలె మీ విరోధి అని అపవాది తిరుగుచున్నాడు. ఎప్పుడు సంఘంలో నుంచి దూరంగా ఉండే మనిషి ఎప్పుడు సంఘానికి ఎడంగా ఉంటాడు, ఎప్పుడు సంఘానికి దూరంగా ఉంటాడు. సంఘానికి ఎప్పుడు దూరంగా ఉంటే అప్పుడు అటాక్ చేయాలి, అప్పుడు ఆలోచన పుట్టించాలి, వాళ్ళని డైవర్ట్ చేయాలి. అంటే ఒక ఐక్యత అనే పాఠాన్ని మనం చూసి నేర్చుకోవచ్చు. అందుకే ఏమంటాడు? ఐక్యతను కాపాడుకునే విషయంలో మనం అందరం కూడా శ్రద్ధ కలిగి ఉండాలంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూపిస్తారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించుచు ఐక్యమును కాపాడుకున్నట యందు. ఐక్యత కాపాడబడాలి మన మధ్య. మీరు సమాధానమును బంధము చేత ఐక్యమును కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగిన వారై ఏం చేయాలంట? ప్రేమతో ఒకరినొకడు సహించుచు. అంటే ఐక్యత అనేది ఉండాలంటే ఏం చేయాలంట? ఒకసారి సహించాలి, సహోదరుని భరించాలి, సహోదరుని సహించాలి, సహోదరుని సహించాలి. ఎందుకు సహించాలి? కలిసి ఉండాలంటే. అంటే ఐక్యత ఉండాలంటే మన మధ్యలో ఏముండాలి? సహనం ఉండాలి. ఇప్పుడు సహనం లేకపోతే కుటుంబాలు కూడా విచ్ఛిన్నం అయిపోవా? కొద్దిగా ఓర్పు, కొంచెం ఓపిక, కొంచెం సహనం ఉందనుకో కుటుంబాలు కలిసి ఉంటాయి. ఇంక కుదరదు, నాకు ఆమెతో కుదరదు, లేకుంటే నాకు ఎంతో కుదరదు, లేకుంటే నాకు తోటి కొలతో నాకు కుదరదు, ఏం చేయాలో? ఇంక వేరైపోతాం మనం. ఎందుకు? కొంచెం ఓపిక లేదు మనలో. ఓపిక, సహనం అనేది ఎప్పుడు కోల్పోతామో విచ్ఛిన్నం అయిపోతాం అనమాట. ఎప్పుడైతే సహనం అనేది వచ్చేస్తుండదో, ఓపిక అనేది వచ్చేస్తుండదో ఐక్యమత్యం ఉంటుంది అనమాట. ఆ ఐక్యతని కాపాడుకునే విషయంలో మనం అందరం ఏం చేయాలంటాడు? శ్రద్ధ కలిగిన వారై అని మాట్లాడుతుంటాడు. చివరిగా మరొక పాఠాన్ని, చీమలను చూసి నేర్చుకునే మరొక గొప్ప పాఠం ఏంటంటే పట్టుదల. ఒక పట్టుదల అనే పాఠాన్ని కూడా నేర్చుకోవచ్చు. ఎలాగా? చీమల్లో పట్టుదల ఉందా? చీమల్లో పట్టుదల ఉందా? పట్టుదల లేకపోతే అంత చిన్న చీమ అంత పెద్ద పొట్టును ఎలా కడితే? చీమలు ఎంత, పొట్టు ఎంతరా? చీమల పొట్టను చూసి చైనాలో అంతస్తులు కడుతున్నారంట. చీమల పొట్టను చూసి చైనాలో ఏం చేస్తున్నారంటే అంతస్తులు కట్టేస్తారంట, బిల్డింగ్లు కట్టేస్తారంట. అంటే అంత నైపుణ్యంగా కడుతున్నావు అవి. అవును, మనం బయట నుంచి చూసాం కదా, లోపలికి వెళ్ళదు కదా. మనం బయట నుంచే మనం చూస్తాం అన్నమాట. లోపల చూస్తే మర్చిపోవాలి, లోపల చూస్తే మర్చిపోవాలి. ఎంతో ఓపిక, ఎంతో ఓర్పు, ఎంతో పట్టుదల చీమల్లో కనిపిస్తుంది.
చూడటానికి చిన్నవే, కానీ ఆ చిన్న వాటిని చూసి మనం నేర్చుకోవాలి. చిన్నవైనా సరే దేవుడు వాడుకుంటాడు వాస్తవానికి. గొల్యాతును కొట్టేటప్పుడు దావీదు చిన్నోడా పెద్దోడా? దావీదుని చిన్నోడే కదా, చిన్నోడిని వాడుకున్నాడు. యెహోవాయే దేవుడని సిరియా దేశానికి తెలిసేటట్లు దేవుడు పెద్దవాళ్ళని వాడుకున్నాడా, చిన్నది వాడుకున్నాడా? విషయం గుర్తొస్తుందా? ఒక చిన్న ఇశ్రాయేలుకి చిన్నది నయమాను కుష్ఠరోగం ఉంది కదా, ఇక నయమాను స్వస్థం అయిన తర్వాత యెహోవా దేవుడు తప్ప ఇక వేరే దేవుడు అంటే యెహోవా దేవుడిని నిరూపించడానికి దేవుడు ఎవరిని అడుకున్నాడు? ఒక చిన్నమ్మాయిని అడుకున్నాడు. గొల్యాతుని కొట్టడానికి చిన్నవాడిని అడుకున్నాడు. సుమారు కొన్ని వేల మందిని ఆకలి తీర్చడానికి ప్రభునేశ్వరుడు ఎవరిని వాడుకున్నాడు? ఒక చిన్న బాలుని, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. చూపులో చిన్నవి కావచ్చు, ఆకారంలో చిన్నవి కావచ్చు. ఆకారంలో చిన్నవి, చూపులో చిన్నవినంత మాత్రాన తేలిగ్గా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎంతో ఓర్పు, ఎంతో ఓపిక, ఎంతో పట్టుదల అనేది చీమల్లో మనకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక్కోసారి ఆహారం పైకి తీసుకెళ్ళాలి. ఏవి? చీమలు నోటితోనే కదా తీసుకెళ్ళేది ఆహారాన్ని. నోటితో ఆహారం తీసుకెళ్ళేటప్పుడు ఒకసారి ఆహారం మరలా ఏమైపోద్ది? కింద పడుతుంది. ప్రయత్నం ఆపుతాయా అంటే ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినప్పుడు ప్రయత్నం ఆపుతాయి తమ్ముడు. అంటే ఎన్నిసార్లు అవి పైకి పోయేటప్పుడు ఆహారం కింద పడదు, మరలా కింద దిగుతాయమ్మా. ఒకవేళ మరలా ఎక్కిన తర్వాత మరలా పడిపోయింది అనుకో, మరలా ఏం చేస్తాయి? అంటే ఒక ఓపిక, ఒక సహనం, ఒక పట్టుదల ఉన్నాయి జ్యోతి వాటిలో ఉన్నాయి. ప్రయత్నం ఆపు అవి. అంటే మనిషి కూడా ఎదగపడడానికి కారణం ఏంటంటే ప్రయత్నాన్ని ఏం చేస్తాడు? ఆపేస్తాడు. ఇక ఒక ఫెయిల్ అయిపోయింది అనుకో, ఇది మన వల్ల కాదురా బాబు అని ఆపేస్తాడు. అంటే ఒక సవటలాగా, ఒక దద్దమ్మలాగా, ఒక చేతకన్నంలాగా, ఇక మనం చేయలేము, ఇది మన వల్ల కాదురా. ఫస్ట్ అటెంప్టేగా. రెండోసారి కూడా ఫెయిల్ అయ్యావు, అయితే పాఠం నేర్చుకో. ఇంకా జీవితంతో ఫెయిల్ కావు కదా. ఇప్పుడు ఆ త్రోవలు అవి వెళ్ళిపోతున్నప్పుడు ఏదైనా అడ్డొచ్చిననుకో, ఏదైనా ఆటంకం వచ్చిననుకో, ఇంతకీ అవి ప్రయత్నం ఆపుతాయా? మరొక త్రోవను చూసుకుంటే అవి కేవలం వెళ్ళిపోతున్నప్పుడు అడ్డొస్తాయి. మనమే నిలబడ్డామని ఏం చేసేవి? లేకుంటే ఒక రాయి అడ్డేసామనుకో ఏం చేస్తే అవసరం ఎక్కే రాయి అయితేనేమో ఎక్కుతాయి. ఒకవేళ దాటలేదైతే మరొక త్రోవను మారుస్తాయా? ఒకవేళ మనకి ఏదైనా ఆటంకం ఏర్పడింది అనుకో ఏం చేస్తాం? అక్కడ ఆపేస్తాం. అందుకే గ్రంథం ఏం చదివిస్తుంటే అవి బలము లేని జీవులు, చాలా చిన్నవి కానీ మిక్కిలి జ్ఞానము గలవి. సోమరి, ఒకసారి చీమల దగ్గరికి వెళ్ళు. కేవలం సోమరి అక్కడ మాత్రమేనా? అమ్మ అందరు నేర్చుకోవచ్చు పాఠం. ఇదిగో ఇదైతే సోమరికి, ఏది కష్టపడి పని చేయాలి. మరి ఇది కూడా సోమరికైనా? మనం అందరం కూడా పాఠం నేర్చుకో. అంటే మనలో కూడా ఒక పట్టుదల ఉండాలి. పట్టుదల అది ఉంటే ఏదైనా చేస్తావా? అది ఏదైనా సరే మనిషి సాధించగలడు. ఇప్పుడు సాధించలేకపోవడానికి, సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే ఆ పట్టుదల అనేది లేదనమాట. అది ఉంటే, అది భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ పట్టుదల అనేది మనిషిలో ఉంటే అది కష్టమైనా సరే ఏం చేస్తాడు? ఇష్టంతో చేస్తాడు అనమాట. అది కష్టమే కానీ ఇష్టంతో చేయగలడు. ఒక న్యూస్ చూసా, గుర్తుందా? తన భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి దారి సరిగా లేక భార్య చచ్చిపోతే తన భార్యలాగా ఎవరో కాకూడదని కొండం తులసి రోడ్డు వేశాడు. గుర్తుందా? ఎంతమంది? ఒక్కడే. అంటే సరైన మార్గం లేదు. సరైన మార్గం లేకపోవడం వల్ల, తొందరగా తీసుకోకపోవడం వల్ల ఏం జరిగింది? నా భార్య చచ్చిపోయింది. నా భార్యకు పట్టిన గతి మా ఊరి వాళ్ళు ఎవరికి పట్టకూడదని ఒక్క మనిషి ఏం చేశాడు తెలుసా? కొండం తులసి రోడ్డు చేశాడు. కసి నిలబడాలి, నేను కూడా సాధించాలి. కసి ఉండాలి మనలో. అది భౌతికంగా కూడా, ఆత్మీయంగా కూడా. ఇదిగో నేను కూడా అబ్రహాంలాగా బ్రతకాలి, నేను కూడా పౌల్లాగా బ్రతకాలి,
నేను కూడా జయరాజంలాగా వాక్యం చెప్పాలి, ఇదిగో నేను కూడా ఇదిగో పలానా వ్యక్తిలాగా ప్రార్థన చేయాలి, ఇదిగో నేను కూడా ఇలా పాటలు పాడాలి, ఇదిగో నేను కూడా ఇలా నిలబడాలి అని ఒక కసి, ఒక పట్టుదల ఉందండి ఈరోజు నిజంగా మనకి. నేను కూడా బైబిల్ చదవాలి, నేను కూడా బైబిల్ పూర్తి చేయాలి, 66 పుస్తకాలు నేను సుమారు 10 సార్లు చదవాలి నా జీవితకాలంలో, ఒక 20 సార్లు చదవాలి. లేదు, ఆ పట్టుదల లేదు. మనం ఆత్మ విషయాలు అయితే భౌతికంగా ఇవ్వలేదు, అసలు ఆత్మ విషయాలు అయితే లేదు. నేను కూడా ప్రభువులాగా బ్రతకాలి, నేను కూడా ప్రభువులో నిలబడాలి, నేను కూడా పౌరులాగా పనిచేయాలి అనేది ఈరోజు మనలో ఉందా? ఇదిగో నేను కూడా ఒక తిమోతిలాగా పౌలు వెంట తిరగాలి అనుకున్నట్లు నేను కూడా తిరగాలి సువార్తికుడి వెంట అనేది ఉందా మనలో ఈరోజు మనకి? దాని గురించి గ్రంథం కూడా చాలా తేటగా మాట్లాడినట్లు పట్టుదల గురించి కూడా మనకి తెలుసు కదా మీకు సందేశము. ఒకసారి సామెతలు గ్రంథం చూడండి, ఒకసారి సామెతల గ్రంథము 4వ అధ్యాయం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం. దేవుని యొక్క మాటల్ని ఏం చేయమంటాడు? పట్టుదలతోటి పట్టుకోమని చెప్తున్నట్లు మనం చూడొచ్చు అన్నమాట. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్మో. ఏ విషయంలో పట్టుదల? ఏ విషయంలో పట్టుదల? నా కుమారుడా, నా మాటలని నీ హృదయంతో ఏం చేయాలంట? పట్టుదలతో పట్టుకునేమంటే దేవుని వాక్యము విని నేర్చుకునే విషయంలో పట్టుదల. నేను కూడా వినాలి, నేను కూడా నేర్చుకోవాలి. విని నేర్చుకోవాలంటే పట్టుదల అంటే క్లాసులకి ఎందుకు డొమ్మా కడతాం కూడా? క్లాసులకు డొమ్మా కడుతున్నామంటే ఏం లేదమ్మా, నేను కూడా వినాలి, నేర్చుకోవాలి. అసలు గ్రంథంలో ఏముంది, గ్రంథం లోతుల్లోకి వెళ్ళి నేను కూడా వెళ్ళాలి, ఆ గ్రంథాన్ని పరిపూర్ణంగా నేను నేర్చుకోవాలి. ఉందా తమ్ముడు? ఆలోచన ఉందా తమ్ముడు? ఆ కసి ఉందా? ఏదో ఒక ఆదివారం ఒక పాఠం చెప్తున్నాడులే సరిపోద్దులే అంటే ఒక గ్రంథం నేర్చుకోవాలి, పరిపూర్ణంగా గ్రంథం గురించి తెలుసుకోవాలి అనే ఒక ఆలోచన ఉందా సహోదరుల రోజు నీలో నాలో? ఉంటే ఏం చేస్తావు? రోమిలికి రాసిన పత్రిక పట్టుదల. చీమలో చూసి నేర్చుకో. వాటిలో ఎంత ఓపిక ఉందో, ఎంత పట్టుదల ఉందో, ఎంత పట్టుదలతో పనిచేస్తాయో. రోమిలికి రాసిన పత్రికలో కూడా 12వ అధ్యాయంలో కూడా పట్టుదల గురించి మాట్లాడటము మనం చూడవచ్చు. 12వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగినడు. ఎందులో పట్టుదల? ప్రార్థనలో పట్టుదల. ప్రార్థనయందు పట్టుదల కలిగినడు. ఎలాగున్నారా మన ప్రార్థనలో? సహోదరులారా, మన ప్రార్థనలు ఎలాగున్నాయి? నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, పట్టుదలతో ప్రార్థన చేస్తున్నావా? నిజంగా మీ గుండెల మీద చేసుకొని మనమందరం నేను మీకు చెప్పొద్దు, మీరు నాకు చెప్పొద్దు, మనకు మనం చెప్పుకుందాం. నిజంగా మన ప్రార్థనలో పట్టుదలతో కూడుకున్నామేనా? పట్టుదలతో ప్రార్థన చేస్తే ఏం జరగాల? ఏం జరగాలి పట్టుదలతో ప్రార్థన చేస్తే? యాకోబు రాసిన పత్రిక. ఏం జరగాలి పట్టుదలతో ప్రార్థన చేస్తే? 5వ అధ్యాయం 16, 17 వచ్చిన పట్టుదల అన్నాడు. ఇక్కడేమో ఆసక్తి అంటే 5:16 చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 వచ్చిన. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనడు, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మనలాంటి మనిషే, పరలోకం నుంచి దిగొచ్చిన అనుకోవద్దు మీరు. ఏలియాకి సాధ్యమైంది, నాకాడ సాధ్యమైంది.
యేసు ప్రభుకు సాధ్యమైంది, నాకాడ సాధ్యమైంది. బతకాలంటే అన్నగా మనం అనేది మనం ఎలా ఉండగలమండి? బైబిల్ చెప్పినట్లు ఏం ఉండలేదా బైబిల్? ఎవరు ఏం తమ్ముడు బైబిల్ చెప్పినట్లు ఎవరు ఉండగలరు? ఈ మాట ఎవరున్నారు తెలుసా? లోకం అంటల్లా ఎవరున్నారు? సంఘం అంటుంది. సంఘంలో ఉన్నవాళ్ళు అంటారు ఏమంటారు? బైబిల్లో ఉన్నట్లు మనం ఎలా ఉండగాలి? ఇంతకు బైబిల్ ఉన్న ఎవరు వాళ్ళు? పరలోకం నుంచి దిగొచ్చారా, భూమి నుంచి లేదొచ్చారు వాళ్ళు? మన వంటి స్వభావము గల యేసుక్రీస్తులాగా ఎవరు ఉండాలండి? ఎవరు ఉండగలరండి? యేసుక్రీస్తు వారు ధరించుకునే శరీరం ప్రత్యేకమైన శరీరం. ఏమంటాడు రోమపత్రికలో? పాప శరీరాకారముతో పంపి, పాప శరీరాకారం అంటే యేసుక్రీస్తు ధరించుకున్న శరీరం ఎలాంటి శరీరం? మనలాంటి శరీరమే. మానవ రూపు దాల్చాడు మనలాగా, మనలాంటి మనిషే. ఏం జరిగిందంటే తర్వాత చదువు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ఆసక్తితో ప్రార్థన చేయగా. ఎలా ప్రార్థన చేశాడంట? ఆసక్తి. ఏదో ఒక డ్యూటీ. ఏంటా డ్యూటీ తమ్ముడు? ఉదయం ప్రార్థన చేసుకోవాలి, రాత్రి ప్రార్థన చేసుకోవాలి. నాకు తెలిసి మన ప్రార్థనలు ఎలాగ ఉన్నాయి తమ్ముడు? ఒక డ్యూటీ లాగా ఉన్నాయి తప్ప సమర్పణతోటి, హృదయపూర్వకంగా, పట్టుదలతోటి, ఆసక్తితో చేసే ప్రార్థనలైన కోట్యమని. ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి, అది ఫిక్స్ అయిపోయింది మనసులో. రాత్రి పడుకునే ముందు 1 నిమిషం ఏం చేయాలి? రాత్రి పడుకునే ముందు 1 నిమిషం, ఉదయం లేచిన తర్వాత. ఎంత దోషం చూడండి మనం ఒకసారి తమ్ముడు. ఏం ప్రార్థనలు? ఏది పట్టుదల? అదే పట్టుదల అంటే అదే ఆసక్తి అంటే పట్టుదల అనేది మనలో ఉండాలి. చివరికి ఒక మాట చూద్దాం. పట్టుదలతో విజ్ఞాపన చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ 19 నుంచి 20 వచ్చిన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచ్చిన. మరి నేను దేని నిమిత్తము రాయబారిని సంఖ్యలలో ఉన్నాను. ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకై. కాబట్టి నేను సువార్త ప్రకటించడానికి ఆ ప్రాంతాలు వెళ్తున్నా. వాక్యం చెప్పే అవకాశాలు నాకు వస్తాయి. వాక్యం చెప్పడానికి నోరు తెరుస్తాను నేను. మీరేం చేయాలి మరి? 20 వచ్చింది. దాన్ని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండి పట్టుదలతో విజ్ఞాపన చేయండి. నా గురించి నాకు మంచి వాక్శక్తి ఉండాలి, నాకు వాక్శక్తి రావాలి. ఎప్పుడైతే నేను వాక్యం చెప్పడానికి నోరు తెరుస్తానో దేవుడు మంచి వాక్శక్తి ఇచ్చినట్లుగా నా నిమిత్తం మీరేం చేయాలంటమ్మా? పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండండి. కాబట్టి సువార్థికుడు సువార్తను ప్రకటిస్తూ తిరుగుతున్నాడు ఆ ప్రాంతాల్లో. ఎవరికైతే అన్నయ్య వాక్యం చెప్తున్నాడో, అన్నయ్య వాక్యం చెప్తున్నాడో, వాక్యం చెప్పేటప్పుడు అన్నయ్యకి మంచి వాక్శక్తి అనుగ్రహించండి తండ్రి. వాళ్ళకి అర్థమయ్యేలాగా బోధించేలాగా అన్నయ్యకి సహాయం చేయ తండ్రి. అలాగే వినే వాళ్ళ యొక్క హృదయాలు కూడా తిరుగు తండ్రి అని మీరేం చేయాలరా? పట్టుదలతో మరలా ప్రకటనలో రాశాడు కాబట్టి ఏంటి? ప్రకటనలు ఉన్నాయి కదా, ప్రకటనలో రాశాడు కాబట్టి ప్రార్థన చేయడం కాదు. ఆ ప్రార్థనకి ఫలితాలు రావాలంటారా? ప్రార్థనకి జవాబులు రావాలంటే మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే, ఒకటి అందులో పట్టుదల ఉండాలి, రెండోది ఆసక్తి అనేది ఉండాలన్నమాట. అది చేసామనుకో ఖచ్చితంగా ప్రతిఫలం మనం పొందుతాము. ఎందుకు జవాబు చూడ నువ్వు నేను? జవాబులు ఖచ్చితంగా చూస్తావు నీ ప్రార్థనలకి. దానికే నీలో ఏముండాలంటే పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలను ఎవరు దేంట్లో చూసి నేర్చుకోవచ్చు? అది చీమలను చూసి నేర్చుకోవచ్చు. ఎంత ఓపికతో పొట్టును కట్టేస్తాయో
ఎన్నిసార్లు ఆటంకం వచ్చినా, ఎన్నట్టు వచ్చినా సరే, ఎన్నిసార్లు కింద పడ్డా సరే ఏం చేసేవి? కింద పడ్డా లేస్తుంటాయి. ఎన్నిసార్లు పడ్డా లేస్తుంటాయి. అందుకే అక్కడ కీర్తన గ్రంథంలో సామెతలో ఒక మాట అంటాడు, నీతిమంతుడు 7 మార్లు పడినను ఏం చేస్తాడు? తిరిగి లేస్తాడు. పడిన చోట ఉండడు. నేను లేవాలి, నిలబడాలి. ఒకవేళ పొరపాటు జరిగింది, జీవితంలో పడిపోయావు, అంతే ఉంటాం, ఇంకా లేవద్దా? దిద్దుకోవద్దా జీవితాన్ని? అలా ఈరోజు మనం కూడా ఒక 5 పాయింట్లు మనసులో పెట్టుకోండి. ఒక గొప్ప హెచ్చరికలు, గొప్ప పాఠాలని ప్రకృతిని చూసి నేర్చుకోమన్నట్లు గ్రంథం తేటగా తెలియజేస్తుంది సహోదరులారా. కాబట్టి వాక్యం నేర్చుకొని మనం ఏం చేయాలంటే దాని ప్రకారంగా నడవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అనుసరించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక క్రమం, ఒక వాక్యానుసారమైన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరికొన్ని సంగతులు మనము నెక్స్ట్ మంత్ ఆలోచించాలి. నేను ముగించేస్తున్నాను. అసలు అంశం పేరు మహోన్నతుని విద్యాలయం. చీమలు నేర్పుతున్న పాఠాలు చూసి ఇందాక మనం ఫస్ట్ సెక్షన్ ఏం చేసాము? చీమలు ఎలాంటివంట? చిన్నవి. రెండోది బలము లేని జీవులు. కానీ జ్ఞానంలో మాత్రం అవి మిక్కిలి జ్ఞానం కలిగినవంట. చీమలకు ఎవరు లేరు? న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, అధిపతి లేడు. చీమలను చూసి ఎవరు నేర్చుకోవాలి? సోమ నేర్చుకోవాలి. అలాగే అందరూ నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? చీమలను చూసి ఒక 5 పాఠాలు ఒక 5 పాఠాలు నేర్చుకోవచ్చు. అందులో నెంబర్ 1 పాఠం ఏంటి? కష్టపడి పని చేయాలి అనే పాఠాన్ని చీమలను చూసి మనం నేర్చుకోవచ్చు. అవును కదా? చీమలు ఎంతో పని చేస్తుంటాయి కదా. సోమరిగా ఉంటాయా? పని చేయకుండా ఉండవు. అవి బాగా పని చేస్తాయి. రేయింబగుళ్ళు కూడా ఏం చేస్తాయి? రేయింబగుళ్ళు కూడా అవి కష్టపడి పని చేస్తుంటాయి. కష్టపడ్డ కుటుంబం ఎలా ఉంటుంది? ఫ్యామిలీ ఎలా ఉంటుంది? ఇల్లు ఎలా ఉంటుంది? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి పని చేస్తున్నారు అనుకో, ఇల్లు ఎలా ఉంటుంది? ఒక్కడ పని చేస్తే 8 మంది ఏంటంటే ఇల్లు ఎలా ఉంటుంది? ఏ పని చేయకుండా సోమరులుగా ఉంటాయి. ఈరోజు సోమర్తనం పని ఏర్పాటు ఎవరిది? దేవుంది. సోమరి ఆలోచన ఎలా ఉంటాయి నేర్చుకున్నాం కదా. నిద్రపోతావు, ఎప్పుడు నిద్ర అనమాట. పుట్టింది అందుకు, బతుకుతుంది అందుకు అని అనుకుంటాం. తినడానికా లేకుంటే నిద్రపోవడానికా? ఇప్పుడు విశ్రాంతిని తీసుకునే సమయం ఉంది. పనిచేసే సమయం దేవుడు ఏర్పాటు చేశాడు. విశ్రాంతి తీసుకునే సమయం దేవుడు ఏర్పాటు చేశాడు. సోమర్థంలో నష్టమైన దరిద్రత అంటాడు, వెట్టి పనులు చేయాలంటాడు, పస్తులు ఉండాల్సి వస్తుంది, పొలం పాడైపోద్ది అంటాడు, ఇల్లు దిగుబడిపోద్ది అంటాడు. పని చేయాలంటే ప్రతి మంది కూడా బోధిస్తుంది కదా. మంచి పని చేయొచ్చు, కష్టపడవాలను. మీరు కూడా ఇలాగా కష్టపడి ప్రయాసపడి బలహీనలు ఏం చేయాలి? సంరక్షించాలి. మీరు కూడా పని చేయాలి, మీరు కూడా కష్టపడాలి. ఎందుకంటే మన కొత్త నిబంధన ప్రకారంగా సోమర్థనం కూడా అంటే ఏంటి? దేవుని రాజ్యంలో సంఘంలో సామర్థ్యాన్ని ఉపయోగించకపోవటం. దేవుడు నీకు ఏ నైపుణ్యం ఇచ్చాడో, ఏ తలాంతుని ఇచ్చేసాడో ఆ తలాంతుని దేవుని యొక్క రాజ్యంలో ఉపయోగించట్లేదు అనుకో, భవిష్యత్తులో యేసుక్రీస్తు మనల్ని ఏమని పిలవాలి? సోమర్థనం అంటే ఏంటి? రెండోది దైవ లక్షణం లేకపోవటం, ఆశ నిగ్రహం, సహనం, సద్గుణం, విశ్వాసం, దయ, సహోదర ప్రేమ. ఇవి కనుక మీకు ఉన్నాయనుకో మీరు సోమరు నిష్ఫలులు కాదు. ఒకవేళ ఉంటే లేకపోతే చీమలు చూసి నేర్చుకున్న పాఠం ఏంటి? రెండోది దూరదృష్టి, ముందు చూపు ఉందా? ఉంది. ముందు చూపు ఉంది కాబట్టి వేసవికాలంలో ఏం చేస్తాయి? వేసవికాలంలో ఆహారం సిద్ధం చేసుకుంటాయి. ఎందుకంటే వర్షాకాలంలో దొరకదు ఆహారం. ఒక దూరదృష్టి, ఒక ముందు చూపు ఉంది. మరి ఈరోజు మనకి ఆత్మ విషయాల్లో ఉందా? రాబోయే కాలం గురించి ఆలోచిస్తున్నావా? రాబోయే లోకం గురించి మనకి ఆలోచన ఉందా? ఏ లోకమైనా ఇక్కడ 4 రోజులు సుఖంగా బ్రతికితే చాలా? 4 రోజులు సంపాదించి ఇక్కడ 4 రోజులు సంపాదించి 4 రోజులు సుఖంగా బ్రతికితే చాలా? మామయ్య గారు, ఇక 4 రోజులు సుఖంగా బ్రతికితే చాలు. ఇక మనకి ఇక రాబోయే లోకం గురించి వద్దా? అందుకే తిమోతి ఏమన్నాడు? రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. క్రమశిక్షణ కదా. ఎంత క్రమశిక్షణగా క్యూగా ఉంటాయి కదా, లైన్గా. ఎక్కడ ఎంత లైన్గా ఉంటాయి. ఆ వెహికల్స్ కూడా నిజంగా వెహికల్స్ కూడా ఎలా ఉంటాయి? ఒక ట్రాఫిక్ ఏర్పడింది అనుకో, ఎలా పనిస్తాం వెహికల్స్? మనం రాంగ్ రోడ్లో పనిస్తామా? ఎదురెదురు పోయి పెడతామా? వేరే కంట్రీస్ ఉంటుంది అలాగా. నిన్న ఆనంద్ మహేంద్ర గారు సిక్కిలో ఒక ఫోటో ప్లాన్ పంపించాడు, ఒక వీడియో. అద్భుతంగా ఉంది. సిక్కిలో, మన దేశమే. ఎంత క్రమంగా వెహికల్స్ ఉన్నాయి.
అంటే మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కూడా ఒక అద్భుతమైన క్రమశిక్షణ ఉంది, డిసిప్లిన్ ఉంది. ఆయన కొన్ని మంచి మంచి విషయాలు షేర్ చేస్తుంటాడు సోషల్ మీడియా. ఒక క్రమశిక్షణ అంటే కూర్చోవడం దగ్గర కానీ, మనం తినడం దగ్గర కానీ, తిన్న తర్వాత కానీ, చెప్పులు విడిచే దగ్గర కానీ, ప్రతి దగ్గర కూడా మనకు కూడా స్థానిక సంఘంలో ఎలా ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక డీసెన్సీ క్రమశిక్షణ అనేది ఉండాలన్నమాట. క్రమశిక్షణ అంటే అత్యంత ప్రాముఖ్యంగా సమయానికి రావడం వల్ల క్రమశిక్షణ. ఇప్పుడు సమయానికి మించి వస్తున్నామంటే ఏం లేదన్నా, డిసిప్లిన్ లేదా, డిసిప్లిన్ లేని మనిషి. సమయానికి రావట్లేదంటే ఆ మనిషి డిసిప్లిన్ లేని మనిషి. టైం ఈజ్ మనీ అన్నాడు ఇంగ్లీష్లో ఒక 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 విశేషమైన వ్యక్తి ఏమంటే, ఒక మంచి మనిషి, టైం ఈజ్ మనీ. టైం ఎలాంటిదంటే డబ్బు లాంటిది. దాన్ని డబ్బుని ఎంత జాగ్రత్తగా వాడుకుంటావో దేన్ని వాడుకోవాలి, సమయాన్ని అంత జాగ్రత్తగా వాడుకోవాలి. మనం సమయాన్ని వాడుకునేవాళ్ళవా? ఖాళీ దొరికితే దేన్ని పట్టుకుంటావు? ఖాళీ దొరికితే నీ ఖాళీ సమయం నువ్వు ఎక్కడ అడుగుతావు? నీ ఖాళీ సమయం నువ్వు ఎక్కడ అడుగుతున్నావు? మనకు అర్థం కాల సందేశం. ఆయన చెప్పడం కాదు, గ్రంథం కూడా కోడేకి వస్తుంది కదా, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానులు నడుచుకొనడి. అంటే గ్రంథం చెబితేనే పక్కన వెళ్ళటం, ఇంకేదో ఒక ప్రముఖమైన వ్యక్తి చెప్తే మాత్రం అంటే ఒక సమయం విషయం కూడా ఒక క్రమశిక్షణ. ఐక్యమత్యం ఉంటుంది కదా చీమల్లో, ఐక్యమత్యం వల్లనే విషపాముడు ఏం చేస్తాయేమో కోడినాగును కూడా మట్టి కనిపించేస్తాయి, పిండేస్తాయి. ఒక్క చీమ చేయగలదా పని? 2 చీమలు చేయగలవా? చేయలేము. ఎప్పుడైతే ఐక్యమత్యంగా ఉంటారో శత్రువులు ఏం చేయగలరు అంటే కలిసి ఉండాలి, ఐక్యమత్యంగా ఉండాలి. చివరిగా ఒక పట్టుదల, ఒక ఓపిక అనేది, ప్రయత్నాలు ఆపు, అవి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ప్రయత్నం ఆపేస్తుంటాం, ఇక మన వల్ల కాదనుకొని. కాదు, ఒకవేళ పడ్డావా లే, నిలబడాలి, సాధించాలి అనే ఒక కసి మనలో ఉండాలి. చూడండి ఆ పాఠాలని మరలా మరొక నెలలో